అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది, మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, మాతోనే కరెంటు అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఈ విద్యుత్తును కొనటానికి పవర్ పర్చేజ్ చేయటం కోసం 30,406 కోట్ల రూపాయలు, ఈ పవర్ పర్చేజ్ కోసం 30,406 కోట్ల రూపాయలు వెచ్చించారు. అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు, సింగరేణి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి 19,431 కోట్ల రూపాయలు. అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి 9,743 కోట్ల రూపాయలు. మొత్తం పవర్ పర్చేజ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి బకాయి 59,580 కోట్ల రూపాయలు. 59,580 కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి అప్పు. 2014 నాటి ఒకసారి ఆలోచించి ఆనాటి ప్రభుత్వాలు మొత్తం పవర్ పర్చేజ్ కోసం ఉన్నటువంటిది 7,259 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రాష్ట్ర విభజన జరిగే నాటికి పవర్ పర్చేజ్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం 7,259 రూపాయలు మాత్రమే. కేవలం ఈ 9.5 ఏళ్లు 10 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేజ్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది కొన్నది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంటు కొనడానికి ఇంత నేను భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు, దానికి ఆ రెండింటికి కలిపి 50,000 కోట్లు. అసలు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది. అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేము మొన్న సాధ్యమైనంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం. వైట్ పేపర్ శ్వేతపత్రం రూపేణ ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక్కో శాఖకి ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కరోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్లి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలకి ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పి ఇది మన రాష్ట్రం, మన ముందున్నటువంటి పరిస్థితి, మనం వేసుకోవాల్సిన గోళ్లు, భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి, బాట, వాటన్నిటిని కూడా సక్రమంగా వేసుకొని ముందుకు పోవటం కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి
ప్రజలు కూడా తెలియజెప్తూ ఈ వాస్తవ పరిస్థితుల్లో మీ అందరికి చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది. అందుకే నేను సాధ్యమైనంత వరకు ఈ అంకెలు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకునే ఈ గాలి కబుర్లు కాదు, రాజకీయ ఉపన్యాసాలు అంతకంటే కాదు. కేవలం స్టాటిస్టిక్స్ నుంచి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, తెచ్చిన అప్పులు, వీటన్నిటిని తీసుకొని మీకు సమగ్రంగా సమాచారం ఇస్తా ఉన్నాను. ఇది నిజంగా ఎందుకనంటే పవర్ సెక్టార్ ఇంత లోతుల్లో పేకలతో లోతుల్లో అప్పుల్లో ముంచేయటం అంటే ప్రతి పనికి ఈరోజు పవరే కావాలి.